జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం సమతా కుంభ్ 2026 ఆధ్యాత్మిక వేడుకలకు ముచ్చింతలు సిద్ధమైంది. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల 4వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ఆరంభం కానున్నాయి. విశేషించి 30వ తారీఖు ఆర్ద్ర నక్షత్రం భగవద్ రామానుజులు అవతరించినటువంటి నక్షత్రం. ఆ రోజున సువర్ణ రామానుజులకి ఉదయం అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు సాయంకాలం అంకురారోపణ అంటారు. చాలా విశేషమైన పూజ. ఏ విఘ్నాలు కలగకుండా విశ్వక్సేనుని ఆరాధిస్తూ మృత్సంగ్రహణం అంటారు. పుట్టమట్టిని తీసుకుని వచ్చి పాలికలలో ఉంచి దాంట్లో ధాన్యాన్ని వేస్తారు. దాన్నే సంకల్పాన్ని మనం తీసుకోవటము. ఏదైతే లోకక్షేమం కోసం మనం సంకల్పించి ఇక్కడ జరగబోయే మహాయజ్ఞంలో బీజావాపం అంటారు, విత్తనాన్ని వేయటం అంకురారోపణ అంటారు. చాలా విశేషమైన కార్యక్రమంతో మనకి ఆరంభమవుతుంది. ఆర్ద్ర నక్షత్రం నాడు ఆరంభమవుతుంది, చిత్తా నక్షత్రంతో పరిపూర్ణమవుతుంది. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో సమతా కుంభ్ 2026 శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల 4వ బ్రహ్మోత్సవాలు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 9 వరకు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో వేడుకలు. సమతా కుంభ్ 2026 మీ అందరికీ స్వాగతం పలుకుతుంది. జగదాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి పరిపూర్ణ మంగళాశాసనాలతో వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో 30వ తారీఖు నుంచి ఫిబ్రవరి 9వ తారీఖు వరకు 4వ సమతా కుంభోత్సవాలు ఆరంభమవుతున్నాయి. ప్రతిరోజు 18 గరుడ సేవలు విశేషంగా జరుగుతాయి. భగవద్ రామానుజాచార్యుల జన్మ నక్షత్రం ఆరుద్ర. ఈ నక్షత్రం రోజునే ఉత్సవాలను ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవారంభ స్నపనం అంకురారోపణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 4వ వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధపడుతూ ఉన్నది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇప్పటి వరకు ఎన్నో లక్షల మంది భక్తులు మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని దర్శించి 108 దివ్య దేశాలతో కొలువు తీరిన సమతామూర్తి శ్రీ రామానుజుల వారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుతూ తరిస్తూ ఉన్నారు. సమత మమత సార్వజనీనతకు నిలయమైన సమతా కుంభ్ మహోత్సవాలను చూసిన కన్నులు ధన్యం. 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష కార్యక్రమాలుంటాయి. ఒక ఆలయపు బ్రహ్మోత్సవం అంటేనే ఎంతో గొప్ప సంరంభం, గొప్ప ఆనందం. అలాంటిది 108 దివ్య దేశాలతో కొలువు తీరిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఈ ఆనందం 100 రెట్లు.
జనవరి 30వ తేదీన సువర్ణమూర్తి భగవద్ రామానుజుల వారికి జరిగే అభిషేకముతో ఉత్సవాలు ఆరంభమవుతాయి. 31వ తేదీన ఉదయం ధ్వజారోహణ, సాయంత్రం శేషవాహన సేవ. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం శ్రీరామ అష్టోత్తర శతనామార్చన, సాయంత్రం చంద్రవాహన సేవ. 2వ తేదీన ఉదయం రామానుజనూత్తందాది సామూహిక పారాయణం, సాయంత్రం హనుమద్వాహన సేవ. 3వ తేదీన ఉదయం డోలోత్సవం, సాయంత్రం గజవాహన సేవ. 4వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి శాంతి కళ్యాణ మహోత్సవం ఉంటాయి. సౌశ్రేయాన్ భవతి జాయమానః. మనకి శ్రేయస్సులు కలిగించడానికే వస్తున్న అవతారం గనక ఆ అవతారం రోజున స్వామి మనకి శ్రేయస్సులు ఇవ్వాలి అంటే ఆయనకి దయ కావాలి, మన తప్పులన్నీ క్షమించే క్షమాగుణం కావాలి. అందుకే దయ, క్షమ ఈ ఇరువురు అమ్మవార్లుగా మన పెద్దలు చూపిస్తూ శ్రీదేవి భూదేవిగా ఆ భగవంతుని కళ్యాణం చేస్తారు. అలా కళ్యాణోత్సవం మనకి 4వ తారీఖు. ఒక్క పెరుమాళ్ళు కాదు, ఇక్కడ 108 దివ్య దేశాలు ఉన్నాయి కనుక ఒక్కొక్క దివ్య దేశంలో ఉన్న పెరుమాళ్ళు ఒకే వేదిక మీదకి వేయించేసి ఒకే కాలంలో ఏకకాలంలో 108 రూపాయలతో అమ్మల్ని స్వామి పరిగ్రహిస్తున్నాడు. ఈ కళ్యాణాన్ని తప్పక మనందరం దర్శించాలి. 5వ తేదీన ఉదయం వసంతోత్సవం, సాయంత్రం అశ్వవాహన సేవ. 6వ తేదీన ఉదయం సామూహిక లక్ష్మీ పూజ, గజ్జత్రయ పారాయణం, సాయంత్రం గరుడ వాహన సేవ. 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆచార్య వరివస్య, సాయంత్రం తెప్పోత్సవం. 8వ తేదీన ఉదయం రథోత్సవం, ఆ తర్వాత చక్రస్నానం ఉంటాయి. 9వ తేదీన శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, మహాపూర్ణాహుతి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయి. పది రోజుల వేడుకల్లో నిత్యం సుప్రభాతం, అష్టాక్షరీ మంత్రజపం, విష్ణు సహస్రనామ పారాయణం, 18 దివ్యదేశమూర్తులకు గరుడ సేవ. ఇలా ఆధ్యాత్మిక శోభతో ముచ్చింతల్ శ్రీరామనగరం పరవశిస్తుంది. విశేషించి 31వ తారీఖు ధ్వజారోహణం అంటారు. ఆ రోజు ధ్వజారోహణ రోజున భగవంతునికి ఆరగింపచేసినటువంటి పాయస ప్రసాదాన్ని ఇస్తారు. గరుత్మంతుని యొక్క అనుగ్రహంతో సంతానం లేని వారికి సంతానాన్ని, సాఫల్యాన్ని కలిగించే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. అందువల్ల ఎవరైనా సంతానం లేనివారు 31వ తారీఖు ఉదయం 7 గంటలకల్లా మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వచ్చినట్లయితే ఆ గరుడ ప్రసాదాన్ని ఉచితంగానే అందరికీ అందిస్తుంటారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరిగే ప్రతి ఘట్టం అద్భుతం, అనిర్వచనీయం. చరితకు భవితకు వారధిగా శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల 4వ బ్రహ్మోత్సవాలకు సాకేతపురి పలుకుతోంది శుభ స్వాగతం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, మనందరికీ ఒక కోరిక ఉంటుంది. గొప్పవాళ్ల చూపుల్లో మనం ఉంటే బాగుండును. భగవంతుడి దృష్టిలో మనం ఎప్పుడు కూడా ఉంటే బాగుండును. ఆయన చల్లటి చూపు మన మీద పడితే బాగుండును. తప్పేం కాదు, కోరిక మంచిదే. కానీ అలా ఉండాలంటే ఏం చేయాలో 7వ అధ్యాయంలో 18వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు. శ్లోకం చూద్దాం. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీతు ఆత్మైవ మే మతం ఆస్థిత సహి యుక్తాత్మా మామేవ అనుత్తమాం గతిం. అందమైనటువంటి శ్లోకం. సుకృతులు 4 రకాలుగా ఉంటారని చెప్పి
అందులో ఆర్త, జిజ్ఞాసు, అర్థార్థి అనే ముగ్గురు కూడా వాళ్ళేవో కొన్ని కోరికలతో ఉంటారు. ఆ కోరికల కోసం నా దగ్గరికి వస్తారు. అవి లభించగానే చక్కగా తీసుకుని వెళ్ళి శ్రద్ధగా వాళ్ళు బతుకుతూ ఉంటారు. వాళ్ళ మానాన వాళ్ళు ఉంటారు. కానీ సుకృతుల్లో 4వ వాడైనటువంటి జ్ఞానికి ఇతరమైన కోరికలే ఉండవు. వాడికి ఇతరత్ర చేరాల్సినటువంటిది ఏది ఉండదు. కనుక వాడు ఎప్పుడూ నాతోనే ఉంటాడు. వాడెప్పుడూ నన్ను తప్ప మరొకటేది కోరడు. నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే. మిగతా వాళ్ళకంటే వాడు చాలా విలక్షణుడు, చాలా యోగ్యత కలవాడు అని చెప్పాడు గతంలో. ఆ తర్వాత 18వ శ్లోకంలో ఆయన చెబుతూ అసలు వాళ్ళు యోగ్యత కలిగి ఉండడమే కాదయా, అసలు నిజంగా వాళ్ళంటే నాకెంతో గౌరవం, వాళ్ళంతా చాలా ఉదారులు, ఇవ్వడానికి నేనున్నా, నా నుంచి పుచ్చుకుంటున్నాడంటే నాకు ఆనందం. చూడండి, మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, పశువులు, ఆవులు కానీ గేదెలు కానీ పాలిచ్చేటటువంటి జంతువులు ఉంటాయి, ఇవి దెబ్బ తగిలితే ఏడవండి. వాడికి ఎంత పెద్ద దెబ్బ తగిలినా ఏడవండి. కానీ జంతువుల స్వభావం ఎంత ఆశ్చర్యమో కదా, ఎంత గొప్పదో కదా. తమ నుంచి పుచ్చుకోకపోతే అవి ఏడుస్తాయి. ఎవడైనా వచ్చి ఆ సమయానికి రైతు వచ్చి చక్కగా పాలు పిండుకుంటే అవి హాయిగా ఉంటాయి. అవి కృష్ణుడి నుంచి వచ్చిన లక్షణం వాటికి అది. భగవంతుడు అంటున్నాడు, నా నుంచి మత్తో ఎత్కించిన గృహాతి. ఏ కాస్త వాడు పుచ్చుకున్నప్పటికీ కూడా నా నుంచి వాడు నాకు సర్వస్వదాయి అవుతాడు. వాడు నాకు అన్నీ ఇచ్చినట్టే. వాడు ఇచ్చేవాడిని నేను కనుక పుచ్చుకునేవాడు కావాలి. ఇది భగవంతుడు కోరుకుంటున్నాడు. వాళ్ళకి ఉదారులు అని పేరు పెట్టాడు 18వ శ్లోకంలో. ఉదారా సర్వ ఏవైతే. వాళ్ళందరూ కూడా ఉదారులే. కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పుచ్చుకునే వాళ్ళు పెడుతుంటారు. నాకు ఆనందం, ఏదో ఒకటి పుచ్చుకుంటున్నాడు, హాయిగా అనుభవిస్తున్నాడు, సంతోషం వాడికి. కానీ ఒక్కడిని మాత్రం నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. జ్ఞానీతు. జ్ఞానిని తు అని వచ్చిందంటే అది మిగతా వాటి నుంచి విడిపోతుందని అర్థం అనమాట. నలుగురిలో జ్ఞాని తర్వాత తు అని అక్షరం పెట్టాడు సంస్కృతంలో. ఈ తు అనే అక్షరం ఏ పదం దగ్గర వచ్చిందో ఆ పదాన్ని మిగతా వాటి నుంచే విడదీసేస్తున్నాను అని అర్థం అండి. రైట్? అక్కడ చెప్తున్నాడు ఆయన, మిగతా ముగ్గురు కూడా ఉదారులు. జ్ఞానీతు. జ్ఞాని మాత్రం అన్నాడండి ఆయన. అంటే జ్ఞానికి ఇంకా వేరే కేటగిరీలోకి తీసుకెడుతున్నాడు ఆయన. మిగతా వాళ్ళందరికీ కూడా నార్మల్ అవార్డ్స్ ఇచ్చేసాడండి ఆయన. జ్ఞానీతు. ఇతనికి స్పెషల్ అవార్డు ఏదో పెట్టాడు ఆయన, పట్టుకొచ్చి పక్కన పెట్టాడు. మే ఆత్మా. నాకు అతడు ఆత్మ. ఆత్మ అంటే మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామండి. ఆత్మని శరీరంలోంచి పోకుండాను ఎంత కష్టపడతాం దీన్ని ఆత్మని జాగ్రత్త పెట్టుకోవడానికి. శరీరాన్ని బతికించి ఉంచుకోవడానికి ఎన్ని బాటలు పడతామండి. ఏది ప్రధానం అన్నట్టు? ప్రాణం, ఆత్మ. అది జాగ్రత్తగా ఉంటే చాలు, మిగతాది ఏదైనా ఏమైనా కానివ్వండి. అంటాం కదండి, ఆత్మ శరీరానికి ఎంత ముఖ్యమో జ్ఞాని నా ఉనికికి అంత ముఖ్యం. ఇది భగవంతుడి భావనండి. జ్ఞానికి భగవంతుడిచ్చే స్థానం ఎంత గొప్పదో మనం గమనించాలి. ఎందుకంటే భగవంతుడి ఉనికి అంతటా ఉందండి. భగవంతుడు లేని చోట ఎక్కడ? ప్రపంచంలో అంతటా భగవంతుడు ఉన్నాడు. కానీ మనకు తెలుస్తాడా? తెలిపేవాడు ఒకడు కావాలి మనకి. ఆ తెలిపేవాడే కదా జ్ఞాని అని అంటే. అంచేత సర్వత్ర వ్యాపించినటువంటి భగవంతుణ్ణి ఉన్నాడని నిరూపించగలిగిన వాడు జ్ఞాని. కనుక శరీరాన్ని తన ఉనికితో ఎట్లాగైతే అది ఉన్నట్టు నిరూపిస్తుందో ఆత్మ, అలాగే జ్ఞాని భగవంతుని యొక్క ఉనికిని నిరూపించగలిగిన సమర్థత కలవాడు కనుక అతన్ని కూడా తాను ఆత్మగా ట్రీట్ చేస్తాడు పరమాత్మ.
ఆయన అనుకున్నాడంటే అది అంతే కదండి. అది ఇంకా జ్ఞానీతు ఆత్మైవ మే ఆత్మ ఇది మే మతం, ఇది నా ఇష్టం అంతే అన్నట్టుగా అంత జబర్దస్తిగా చెప్పాడనమాట. ఎందుకని ఆ స్థితి వాళ్ళకి ఎలా కలిగింది ఇది చెప్తున్నాడు ఆ 18వ శ్లోకంలోనే 2వ భాగంలో. ఆస్థిత సహి యుక్తాత్మా, వాడు యుక్తాత్ముడయ్యాడు. యుక్తాత్మ అంటే ఏమిటి? నాతోటే ఎప్పుడు కూడి ఉండడమే తన లక్షణం తప్ప మరొకటి కానే కాదు. ఇది వాడు కోరుకుంటున్నాడు. అంతేకాదు మామేవ అనుత్తమాం గతిం ఆస్థిత, మామేవ నన్నే అనుత్తమాం గతిం. కానీ వీడికి జ్ఞానికి ఇతరమైనటువంటిది ఏ చోటు కూడా వాడికి అక్కర్నే లేదు. మామేవ అనుత్తమాం గతిం, ఇంతకంటే మించినది మరొకటి లేదు అనేటట్లుగా వాడు కేవలము నన్నే ఆశ్రయించి ఉంటాడు. వాడికి నేనే ప్రాప్యము, పొందదగిన చోటు, నేనే లక్ష్యము, చేరదగిన చోటు తప్ప వాడికి ఇతరమైనవి ఏవి కూడా వాడికి అవసరమే ఉండదు. అలా ఉండగలుగుతా? అలా ఉంటే నీకు కూడా వస్తుంది. అనుత్తమాం గతి అని అనుకోవాలి, యుక్తాత్ముడవై ఉండాలి. మనం భగవంతుణ్ణి అనుత్తమ గతి, అంతకంటే మించిన ఉత్తమత్వం మరొక చోట లేని స్థితి పరమాత్మ అని అనుకుంటున్నావా? ఇప్పుడు మనం గుళ్ళకి వెళ్ళి చూస్తుంటామండి అక్కడి జనాల్ని. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు 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 ప్రదక్షిణలు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది నెరవేరాలి, ఇది నెరవేరాలి. అరే దేవుడి దగ్గరికి వెళ్ళి ఇది నెరవేరా, అన్యాయం. దేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి నీ దయ కావాలి అని అనాలి తప్ప ఇదేదో కావాలి కనుక నీ దగ్గరికి వచ్చి 11 ప్రదక్షిణలు చేస్తా, 10 ప్రదక్షిణలు చేస్తా. వాట్ ఈస్ దాట్? కనుక అనుత్తమాంగతి నేను అని అనుకోవడం లోకంలో మిగతా వాళ్ళకు ఉండదయా. ఆర్తుడికి ఉండదు, అర్ధార్థికి ఉండదు, జిజ్ఞాసుకు కూడా ఉండదు. జిజ్ఞాసుకు కూడా వాడు ఆత్మను చూసుకున్న కలిగిన తృప్తితోటి దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ, నాకు ఇది చాలు, నాకు నేను ఇక్కడే ఉంటా, ఇంకా నాకు ఇది వచ్చేసింది కదా, ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చు, నేను దీంట్లో కూర్చుండిపోతా అంటాడు. భగవంతుడు కూడా వాడికి అక్కర్లేదు. వాడు కోరుకుంది ఆత్మనే, లేదా ఆత్మతోటే ఉండిపోతాడు. అది లభించిన దాంతోటే వాడు ఇంకా తృప్తి పొంది ఉండిపోతాడు ఆయన. అందుచేత వీడు యుక్తాత్మా ఆస్థిత, నాతోటే ఉండడమే తనకి లక్ష్యం అనుకుంటూ ఉంటాడు. నన్నే అనుత్తమ గతి అనుకుని ఉంటాడు. 2 యోగ్యతలు వీళ్ళలో ఉంటాయి. అందుచేత వీడంటే నాకు సాక్షాత్తు ఆత్మ కంటే చాలా గొప్పవాడని అర్థమయ్యా అని చెప్పి ఆ జ్ఞానిని ఎంత అద్భుతమైనటువంటి రీతిలో భగవంతుడు ప్రశంసిస్తాడో ఆశ్చర్యం వేస్తుంది. 19వ శ్లోకం చూస్తే మనకి తెలుస్తుంది. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వం ఇతి సమహాత్మా సుదుర్లభః. భగవంతుడు అనుకుంటున్నాడండి, నాకు కూడా అలాంటి వాడు దొరకడం దుర్లభం సుమండి. మనం గతంలో అనుకున్నాం చూడండి, కుచేరుడు పెట్టినటువంటి అటుకుల్ని మొహం వాచిపోయిన వాడు తిన్నట్టుగా. చూడండి, కొన్ని దశాబ్దాలుగా తిండికి నకనకలాడుతూ ఉండేటువంటి వ్యక్తికి మొత్తం వాడి ముందర అన్నీ 100 పళ్ళాల్లో రకరకాల భక్ష్యాలు, భోజ్యాలు, చోష్యాలు, లేహ్యాలు అవన్నీ పెట్టేస్తే వాడు ఎలా ఉంటాడు? వాడు సరిపోతాడు కదండి. ఎక్కడో ఒకచోట చూపించాయండి అలాగా. వాడు పాపం రైతు, వాడికి బోల్డంత ల్యాండ్ ఉంది, కానీ వాడికి ఏం చేసుకోవాలో తెలియదు, పైసలు లేవు, అంత తిండి దొరకనటువంటి ప్రాంతం. వాడికి పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు.
అందులో కొంత ల్యాండ్ వాడు అమ్మాడు. అమ్మితే కొన్నవాడు కూడా పట్టుకొచ్చి డబ్బులు ఇచ్చాడు. అది పాతకాలం అయి ఉంటుంది. సో డబ్బులు పట్టుకొచ్చి వాడు డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడైతే డబ్బులు ఇవ్వడు కదా, ప్లాస్టిక్ కలర్ స్వైప్ చేస్తాడు, క్లోజ్ అయిపోతుంది. కానీ అప్పుడు వాడు డబ్బులు పట్టుకొచ్చాడు, వాడు వీడికి ఇచ్చాడండి, వాడికి పట్టుకొచ్చి. వాడు చూసుకున్నాడు, సంచి నిండా డబ్బులు, కోని సంచి నిండా డబ్బులు. అబ్బాయి ఎన్ని డబ్బులు. సరే, ఈ డబ్బులన్నీ మెల్లిగా వీపు మీద వేసుకొని వాడు మోసుకుంటూ అక్కడ పక్కనే ఒక హోటల్ ఉంటే ఆ హోటల్ దగ్గరికి వెళ్ళాడు. వాడు ఎప్పుడు తిండి పాపం దొరికేది కాదు వాడికి. సరే, ఆ మూట పక్కన పెట్టాడు. అందులోంచి మొత్తం ఒక కట్ట తీసాడండి, ఇలాగా తీసి ఆ కట్ట పెట్టి, నాకు పట్టరావా, ఏం కావాలి సార్, అన్నీ కావాలి నాకు అన్నాడు. అన్నీ కావాలంటే వాడు పట్టుకొచ్చి మొత్తం అన్నీ పెడేస్తాడండి వాడికి ముందర అలాగా. ఎందుకంటే వాడు చూసాడు డబ్బులు కట్ట, ఆడ ముందర పెట్టుకుని అలా అడుగుతున్నాడు వాడు. ఆ పక్కన చూశాడు, సంచి నిండా డబ్బులు కనిపిస్తున్నాయి వాడికి. ఏం కావాలా అని అడిగాడు వాడిని. మొత్తం పట్టుకొచ్చి ప్లేట్స్ అని అలా టక్కున పడిపోయాడు. అంతే వాడు తట్టుకోలేకపోయాడు, ఆనందం తట్టుకోలేక వాడి ప్రాణం పోయింది వాడికి. అంత ఆనందం కలిగింది, తట్టుకోలేనంత ఆనందం. సరే, జీవులం కనుక మనకు తట్టుకోలేమండి, భగవంతుడు తట్టుకోలేకపోవడం లేదండి. కనుక ఆయనకి ఎంత ఆనందం కలుగుతుందో ఆయనే చెప్పలేడు. ఆనందం కలిగితే ఆయన ఎంత అవుతాడో పాపం ఆయనకి తెలియదండి. ఇప్పుడు వామనుడు అయినప్పుడు బలిచక్రవర్తి ఇస్తాడో ఎవడో అడిగితే నేను ఇవ్వను పో అంటే ఏం చేయాలి అనుకుంటూ పాపం సంకోచంగా అలా సంకోచం అయిపోయి వెళ్ళాడు. అక్కడ అడిగాడు, నాకు 3 అడుగులు కావాలని. ఇస్తానన్నాడు వాడు. దాంతో మనవాడికి ఇంకా ఎంత ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడో ముల్లోకాలు చాలలేదండి. త్రివిక్రముడైపోయాడు అంటాం కదా, ట్రూ, నిజంగా ఉబ్బిపోయాడండి ఆయన. కానీ పాపం భగవంతుడికి ఏ దోషం లేనివాడండి ఆయన, కల్మషం లేనివాడు. తబ్బిబ్బైపోతే నిజంగా ఉబ్బిపోయి మొత్తం ముల్లోకాలు నిండిపోయేంత ఉబ్బిపోతాడు. పాప ఆయనకి కనుక బాధ కలిగితే బాధతో సంకోచించిందిపోయి ఇంత అయిపోతాడు, వామనుడైపోయాడు. అంత అయిపోతాడు, త్రివిక్రముడైపోయాడు ఆయన. ఆయన ఆనందం ఎంత ఆనందం ఆయనకి. జ్ఞానిని చూస్తే అంత ఆనందం ఆయనకి. 19వ శ్లోకంలో చెప్తాడు చూడండి, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వం ఇతి సమహాత్మా సుదుర్లభః. మామూలుగా మనం అనుకుంటామండి, ఏమోనండి భక్తి కలగడానికి ఎన్ని జన్మలు ఎత్తాలో ఏమిటో. పాపం ఈయన అన్నాడండి మొట్టమొదటి ఒక మాట, అదే మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానం కశ్చిన్ మాం వేత్తి. ఎవడో ఒకడు కోటికో ఇంకా ఎక్కువకో ఒక్కడు అన్నాడే. ఇప్పుడు తనని గురించి చెప్పుకుంటున్నాడు. ఇలాంటి వాడు ఒక జ్ఞాని నాకు దొరకడం, అబ్బా నేను ఎన్ని జన్మలు ఎత్తాలో కదా, ఎన్ని జన్మలు ఎత్తితే నాకు అట్లాంటి వాడు ఒకడు దొరుకుతాడో కదా. ఏమిటి ఆయన అనుకుంటున్నాడండి ఈ శ్లోకంలోను. బహూనాం జన్మనామంతే, ఎన్నో జన్మలెత్తితే తప్ప జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, ఒక జ్ఞాని నన్ను చేరును. ఎవడి జన్మలెత్తేది చెప్పలేదండి ఆయన. వాడెన్నో జన్మలెత్తితే నన్ను చేరుతాడు కాదు అర్థం అక్కడ. నేనెన్ని జన్మలు ఎత్తాలో ఏమిటో అలాంటి వాడిని ఒక్కడిని నేను పొందడానికి, ఒక్కడిని నేను తయారు చేసుకోవడానికి. ఒక్కడు తయారయ్యాడు అనుకోండి. ఇప్పుడు ఎవడైనా ఒక స్కాలర్ రీసెర్చ్ చేస్తూ కెమికల్ ల్యాబ్లో కూర్చుని ఏదో పదార్థం తయారు కావడం కోసం ఏళ్ల తరబడి ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి. ఎన్నో ఏళ్ల తర్వాత వాడికి అది తయారయ్యే పదార్థం కనిపించింది అనుకోండి, ఇంకా వాడు టక్కుమని మొత్తం రూఫ్ని తనేసి కింద పడతాడు. వాడు అంత ఆనందం కలిగిపోతుంది కదండి. భగవంతుడికి కూడా జ్ఞానిని పొందడానికి
నేను ఎన్ని జన్మలు ఎత్తాలో ఏమిటో, ఎంత కష్టపడాలో ఏమిటో, ఒక్కడు దొరికితే నా జన్మ ధన్యమైనట్టే పొండర్రా బాబు అన్నాడండి. బహూనాం జన్మనామంతే, ఎన్నో జన్మలు నేను ఎత్తితే తప్ప అలాంటి వాడిని ఒక్కడిని నేను తయారు చేసుకోలేను. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. జ్ఞానవాన్ అంటే ఎలా ఉంటాడా అర్జునుడికి? ఇందాక విన్నాడు అవన్నీ. నిత్యయుక్త ఏకభక్తి అని చెప్పాడు కదా, ఆయనకి ఆత్మ ఇవన్నీ చెప్పుకున్నాడు కదా, కానీ తృప్తి కలగలే. ఏమిటి జ్ఞానవాన్ అంటే అని అడిగాడండి అర్జునుడు కృష్ణుణ్ణి. దానికి సమాధానం చెప్తున్నాడు కృష్ణుడు. వాసుదేవ సర్వం, ఇంతే స మహాత్మా సుదుర్లభ. అలాంటి వాడు మహాత్ముడు. వాడు భగవంతుడు టైటిల్ ఇస్తున్నాడండి వాడికి. వాసుదేవ సర్వం, నాకు భగవంతుడే సర్వస్వము అన్నాడంటే వాడు మహాత్ముడే. వాడు మామూలుగా అలాంటి వాడు నాకు దొరకడం చాలా కష్టమయ్యా. ఎంత కష్టపడ్డా నాకు దొరకడు, దొల్లి ఏడ్చినా నాకు దొరకడు సుమా అంటున్నాడు. సుదుర్లభ, దుర్లభ అంటేనే కష్టం అని అర్థం. సుదుర్లభ ఎంత గొప్ప కష్టమో తెలుసునా అంటున్నాడండి స్వామి. జ్ఞాని అంటే భగవంతుడికి ఎంత ఇష్టమో మనం ఆ కేటగిరీలో చేరగలిగితే ఎంత అదృష్టమో కదా. చేర్చమని ప్రార్థన చేద్దాం. జై శ్రీమన్నారాయణ.